సమాజంగా కూడి తండ్రిని గణపరచడానికి 2 వారాల క్రితం మనం నిర్ణయించుకున్నాం. లాక్డౌన్ కారణంగా దాదాపుగా 3 నెలలు ఆదివారాలు ఆన్లైన్లో జరుపుకున్నటువంటి మనం ఆఫ్లైన్కి వచ్చి భౌతికమైనటువంటి సహవాసాన్ని కలిగి భౌతికమైనటువంటి సహవాసాన్ని అనుభవించడానికి 1 నెల ఏలుసుబాటుతో పాటుగా ఈ నెల 5వ తారీఖు నుంచి మనమందరం కూడుకొని దేవుణ్ణి గణపరచడానికి ఇష్టపడ్డాం. అయినా కూడా చాలామంది ఈ భౌతిక సహవాసానికి ఇంకా రావడానికి అలవాటు పడలేదు. ఎందుకు అలవాటు పట్టలేదంటే అలవాటు తప్పిపోయింది కాబట్టి. ఎప్పుడు తప్పిపోయింది? లాక్డౌన్ కారణంగా. లాక్డౌన్ ఎందుకు వచ్చింది? కరోనా విజృంభిస్తుంది కాబట్టి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక మందిరానికి వస్తేనే కరోనా అంటుకుంటుంది అనుకుంటే, అందువల్లే మేము చర్చికి రావట్లేదు అని అనుకుంటే, అందువల్లే మేము సహవాసానికి కూడుకోవట్లేదని అనుకుంటే, అందుకే మేము పెద్దలతో కలిసి సహవాసంలోకి రావట్లేదు అని ఒకవేళ మీరు భావిస్తే మీ అంత మూర్ఖులు మరొకరు ఉండరు. చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు లేనటువంటి కరోనా, షాపులకు వెళ్ళినప్పుడు లేని కరోనా, నిద్రలేసి హడావుడిగా డ్యూటీకి వెళ్ళేటప్పుడు లేనటువంటి కరోనా, ఒక మందిరానికి వస్తేనే అది వస్తుంది అని అనుకుంటే చాలా పొరపాటు. ప్రియమైనటువంటి వాళ్ళు, నిన్నటి దినాన బుచ్చుకు వెళ్తున్నారు ఒక జంట. ఆటో అడ్డం వచ్చింది. దాన్ని తప్పించడానికి ఎదురుగా వస్తున్నటువంటి లారీ కింద పడిపోయారు. కరోనా కారణం ఉందమ్మా? లేదు. ఆపద ఎటువైపు నుంచైనా వస్తుంది. గత వారం వర్మ బ్రదర్ ఒక మాట అన్నారు. అందరూ కరోనా కరోనా అని అంటున్నారు, కరోనా నుంచి రక్షించమని మాట్లాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కానీ కరోనా ఒక్కటేనా ప్రపంచానికి? ఒకవేళ కరోనా నుంచి తప్పించుకుంటే యాక్సిడెంట్ జరగదా? ఆ యాక్సిడెంట్లో ఏదో ఒక కాలో చెయ్యో హోనం కాదా? లేక ప్రాణమే పోదా? అందుకని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. ప్రేమటువంటి వాళ్ళరా, ఇది జీవితం. ఇది మామూలు జీవితం కాదు. ఇది క్రైస్తవ జీవితం. క్రీస్తుని ఆనుకొని, క్రీస్తుని నమ్ముకొని, దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించేటటువంటి జీవితం ఇది. ఎక్కడికి కావాల్సిన మనం వెళ్ళిపోతామనే ఫోన్లో కూడా ఎలాంటి హెచ్చరిక చేస్తున్నారంటే, ఇప్పుడు లాక్డౌన్ తీసేసింది గవర్నమెంట్, అవసరం ఉంటే తప్ప మీరు బయటకు వెళ్ళకండి, బయటకు వెళ్తున్న ప్రతిసారి మాస్క్ లేకుండా వెళ్ళొద్దు అని పదే పదే జ్ఞాపకం చేస్తున్నారంటే మనం వెళ్తున్నాం కాబట్టి. ఆ వెళుతున్నది ఏదో దేవుని కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు నువ్వు ఆలోచించవలసినటువంటి అవసరత లేదు. ఒక సహవాసానికి వెళితేనే నాకు ఇలాంటివి దాపరిస్తాయని అనుకొని నువ్వు ఇంటి దగ్గర ఆగిపోతే ఇంటి దగ్గర మరొకటి నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. అందువల్ల ఇది సరైనటువంటి విధానం కాదు. అందుకనే సహవాసం అనేటటువంటి కార్యక్రమం, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. ఈ రోజుల్లో ఎలాగైతే ఒక 3 నెలల తర్వాత మరలా మనం ఆదివారం భౌతికంగా ఆరాధన చేయాలని అనుకున్నామో, అలా అనుకున్నప్పటికి కూడా చాలామంది ఆగిపోతున్నారు. నిజంగా వాళ్ళు ఆగేదానికి ఒక క్వారంటైన్లో ఉండి ఆగితే ఇబ్బంది ఏమి లేదు, ఒక ఐసోలేషన్లో ఉండి ఆగితే ఇబ్బంది ఏమి లేదు. దేవుడు కూడా దాన్ని కన్సిడర్ చేస్తాడు. కానీ ఇంటి దగ్గరుండి ఆగామనుకోండి, బహుశా దేవునికి ఎదురుతున్నావేమో, ఎదురాడుతున్నావేమో.
అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు కరోనా ప్రపంచాన్ని కబళిస్తున్నా, కరోనాకు భయపడి ఎంతోమంది తమ యొక్క సంస్థలను మూసివేస్తున్నా, సహవాసం అనేటటువంటిది అల్టిమేట్ అన్న సంగతి నువ్వు ఆలోచన చేయాలి. ఒకప్పుడు కరోనా వచ్చిందో లేదో మనకు తెలియదు మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో. కానీ కొందరి ఆలోచనలో ఏమొచ్చిందని అంటే సమాజంగా కూడడం అవసరం లేదు అనిపించింది. అంటే మనకి సహవాసం అవసరం లేదు అనిపించేసింది. ఎలా అనిపించిందో చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అప్పుడు ఏ కాలం దాపురించిందో తెలియదు. కరోనా అన్న పదం ఆ తరం వారికి తెలియదేమో బహుశా. అయినా ఆగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని అంటే అది ఎందుకు ఆగారో కూడా వారికి అర్థం కావట్లేదు. కొందరు మానుకొనుచున్నట్లుగా, అదిగో కొందరు మానుకొనుచున్నట్లుగా అంటే కొందరు మానేస్తున్నారా? ఎందుకు? అప్పుడు కరోనా కాదు, కష్టకాలాలు అంతకంటే కాదు. కష్టకాలాలలో సైతము అపోస్తలుల బోధను అనుసరించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అపోస్తలుల బోధన అనుసరించేటటువంటి వ్యక్తులను గురించి దేవుడు రాయిస్తూ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42లో అదే సహవాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42. వీరు అపోస్తలుల బోధయందును, అనగా బాప్తిస్మము తీసుకున్నటువంటి వారు, క్రీస్తును అంగీకరించినటువంటి వారు తమ జీవితంలో ఏమి నేర్చుకున్నారయ్యా ప్రారంభపు దినాలలో అంటే అపోస్తలుల బోధ. చూసారా, సహవాసమందును అన్నాడు. సహవాసమందును, అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే ఇది కంటిన్యూవా? అవును. ఇది ఇలా జరగాలా? అవును, ఇలానే జరగాలి. మరి ఇలా జరగాలనేటటువంటిది అపోస్తలుల బోధ అని నువ్వు అనుకున్నప్పుడు, అపోస్తలుల బోధకు వ్యతిరేకముగా సంఘము నిర్ణయించినటువంటి జూలై 6వ తారీఖు నుంచి లేక 5వ తారీఖు నుంచి నువ్వు భౌతికంగా కూడుకునేదానికి నిర్ణయించుకున్న తర్వాత కూడా సమాజంగా కూడడం మానేస్తున్నాము అని అంటే కరోనాకు భయపడుతున్నావా, లేక నీపై కరుణ చూపినటువంటి దేవునికి భయపడుతున్నావా? అర్థం కావట్లేదు. 4 రోజులు సెలవులు ఇస్తే 5వ రోజు స్కూల్కి వెళ్ళడానికి విద్యార్థి ఎలా ఇష్టపడడో అలా తయారైపోయింది మన మానసికమైనటువంటి స్థితి. ప్రేమటువంటి వాళ్ళరా, అందుకనే మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో ఏ కారణం లేకపోయినా కూడా కొందరు మానుకుంటున్నారంట. దేనికి మానుకుంటున్నారు? కొందరు సహవాసానికి మానుకుంటున్నారు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానకూడదు. ఇది అపోస్తలుల బోధ. సమాజంగా కూడుట మానకూడదనే మనం కూడా లాక్డౌన్లో చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నాం. ఎవరింట్లో వాళ్ళు రొట్టె చేసుకోమన్నాం, ఎవరింట్లో వాళ్ళు రొట్టె ద్రాక్షారసాన్ని తయారు చేసుకొని సిద్ధంగా వండుకోమని చెప్పాం. ఆన్లైన్ ద్వారా ఒకే లైన్లోకి అందరినీ తీసుకొచ్చుకున్నాం. ఆ సహవాసాన్ని అనుభవించాము. అది లాక్డౌన్ దినాలు అయిపోయినాయి. మరి ఈ దినాలలో ప్రాబ్లం ఏంటి? ప్రభుత్వం ఆదేశించిన మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎక్కడెక్కడో తిరుగుతున్నా కూడా అక్కడక్కడ లేనటువంటి ఆ భయం ఓ సహవాసానికి వస్తేనే వస్తుందని అనుకుంటే నిజంగా మనంత అజ్ఞాని మరొకడు కనపడ్డేమో దేవుని సముఖంలో. ప్రేమటువంటి వాళ్ళరా, అందుకే సహవాసం అంటే ఏంటో నీకు అర్థం అవ్వాలి. అందులో మరి ముఖ్యంగా ఆత్మ సహవాసం అంటే ఏంటో నీకు అర్థం అవ్వాలి. అది అర్థం కాకపోవడం వల్లనే సమాజంగా కూడడం అనేటటువంటి కార్యక్రమాన్ని మానేస్తున్నారు చాలా మంది. దాని యొక్క ప్రాధాన్యతను తెలుసుకోలేకపోవడం వల్లనే దూరంగా పెట్టేస్తున్నారు సంఘాన్ని. పోతే ఏముందలే, పోకపోతే ఏముందలే అనేటటువంటి నిర్లక్ష్య ధోరణి మన జీవితాల్లో తొంగి చూడకూడదు ప్రేమటువంటి వాళ్ళని. అందుకనే ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయం
మొదటి వచనంలో పౌలు గారు హెచ్చరిక చేస్తున్నటువంటి మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కావున క్రీస్తు నందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, అదిగో ఆత్మయందు ఏ సహవాసమైనను అన్నాడు. ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల, ఒకవేళ అలా ఉంటే ఎలా ఉండాలంటే అందరూ ఏక మనస్కులగునట్లు, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారై ఉండి, ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి అన్నాడు. ఏ విధంగా ఉంటే, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను, ఇవన్నీ ఉంటే మనందరి భావాలు ఎలా ఉండాలంట? ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము, ఒక్కదాని యందే మనస్సు. ఇక్కడ మనమందరం ఒక్కదాని యందే మనస్సు ఉంచుకోవడానికే అప్పుడప్పుడు మనం ప్రోగ్రెస్ మీటింగ్ జరుపుకుంటూ ఉంటాం. మీ అందరి అభిప్రాయాలు చెప్పండి అని అడిగినప్పుడు అందరి అభిప్రాయాలు ఎందుకనంటే అందరి మనస్సు ఒకే దాని మీదకి రావడానికే, అందరి మనస్సు ఒక్కదాని మీదే ఉంచుకోవడానికి. అందులో పలానా నెల వద్దు అని అనుకున్నప్పుడు ఏక మనస్సులో ఉందా? ఏక మనస్సుగానే ఉన్నాం. పలానా నెల నుంచి ప్రారంభించుకుందాం అన్నప్పుడు ఏక భావాన్నే కలిగి ఉన్నామా? మరి ఉన్నాం. ఏక మనస్సుతో జతపడినటువంటి వాళ్ళు, ఏక మనస్సుతో ఏకీభవించినటువంటి వాళ్ళు ఏమైపోయారు? ఎందుకు ఆగిపోతున్నారు? ఎందుకు సమాజంగా కూటమి అనేటటువంటి దాని విషయంలో మరలా భిన్న వైఖరిని అవలంబిస్తున్నారు? కరోనా గురించి ఒకవేళ మనం ఆలోచిస్తే ప్రేమేటువంటి వాళ్ళరా, కరోనా రాకపోతే మరొకటి వస్తుంది అనుకున్నాం, మరొకటి కాకపోతే మరొకటి వస్తుంది. ప్రమాదం నుంచి ఎవరు తప్పించబడలేరు, దేవుడు తప్పిస్తే తప్ప. అది కరోనా కావచ్చు, లేక అంతకంటే కఠినమైనటువంటి మహారోగం కావచ్చు. దేవుడే కాపాడాలనుకుంటే ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి ఆయన నిన్ను తప్పించగలుగుతాడు. కానీ దేవుడే వదిలేస్తే కరోనా కాదు కదా, చిన్న కాటు వల్ల కూడా నువ్వు మరణిస్తావన్న సంగతి తెలుసుకోవాలి. ఇంతకీ సహవాసం అంటే ఏంటి? అందులో ముఖ్యంగా ఆత్మయందు సహవాసం అంటే ఏంటో నీకు అర్థం కాకపోతే సమాజంగా కూడేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు ఆపేస్తావు. ఒక వారం ఆగిపోయిందని అనుకుంటావు, రెండో వారం కూడా గడిచిపోయిందని అనుకుంటావు, 3-4 వారాలు అసలు సహవాసమే అవసరం లేదనుకునేటటువంటి స్థితికి వచ్చేస్తావు. మనకు తెలుసు, చరిత్రలో దానియేలు గారి కాలంలో నెబుకద్నెజరు ఒక ప్రతిమను నిలబెట్టినప్పుడు ఆ ప్రతిమకు నమస్కరించని వాడు ఎవడో వాడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో పడద్రోయబడాలి అన్న చట్టము ఆ రోజు ప్రారంభమైనప్పుడు ఆ చట్టానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వారే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వ్యతిరేకంగా వారి యొక్క మనోభావాలకు, దేవుడు ఆశించినటువంటి ఆలోచనలకు వ్యతిరేకంగా ఓ చట్టాన్ని రాజు శాసనంగా చేసినప్పుడు దానిని ధిక్కరించినటువంటి మనస్సు కలిగినటువంటి వారు అక్కడ ఉన్నారు. అలాంటి వారిని చూసి ఆ తరం వాళ్ళు ఏమనుంటారు? మీకు ఇంత అవసరమా? మీకు ఇప్పుడు అవసరమా? రాజు శాసనం ఒక పక్క ఉంది, ఆ శాసనాన్ని ధిక్కరిస్తే వేడిమిగల అగ్నిగుండంలో పడవేసేటటువంటి శిక్ష ఖరారు చేయబడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ దేవుణ్ణి సేవించడం అవసరమా? అడిగినటువంటి వాళ్ళు లేరా అండి? ఈరోజు కూడా మనల్ని అడిగినటువంటి వాళ్ళు లేరా? కరోనా కదా, రోజు రోజుకి కరోనా కేసులు ఏమవుతున్నాయి? మరి ఇలాంటప్పుడు మీకు చర్చికి వెళ్ళడం అవసరమా? ఇలాంటప్పుడు చర్చికి వెళ్ళడం అవసరమా? మీకు ఎదురైందా ప్రశ్న? లేదా? ఏమంటే చికెన్ షాప్కి వెళ్ళేటప్పుడు ఎవరన్నా అడుగుంటారా? ఇప్పుడు చికెన్ అంత అవసరమా? లేదే.
వాడు అవసరం లేదన్నా కూడా నాకు అవసరం అని చెప్పి నువ్వేం చేస్తావు? వెళ్ళిపోవడమే, వెనక ముందు ఆగేది లేదు. కూరగాయలు ఇప్పుడు కరోనా పెరుగుతుంది కదా, కూరగాయలు కొనుక్కోవడం వల్లే వస్తుందని తెలిసినా కూడా మళ్ళీ మనం ఏం చేస్తున్నామని అంటే ఇది అవసరమే అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓ షాపింగ్ అవసరమా? అవసరమే అనుకుని వెళ్ళిపోతున్నాం. ఉద్యోగం అవసరమా? ఇప్పుడు అవసరమే అనుకొని మళ్ళా ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాం. కానీ మందిరానికి అక్కడికి వచ్చేసేటప్పటికి క్వశ్చన్ మార్క్ కాడ ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజమే కదా, ఆగిపోతే బాగుండు కదా అనిపిస్తుంది. అక్కడేమో సాగిపోతే బాగుండు అనిపిస్తుంది. దేవుని విషయానికి వచ్చేసేటప్పటికి నీకేమనిపిస్తుంది అంటే సాగిపోతే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అదే సరే, ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ మిగతా విషయాలన్నింటిలో మాత్రం సాగిపోతే బాగుండు. సాగకపోతే ఎలా సాగుతామన్నా? కుదరదు కదా. మన పనులు అవ్వాలంటే బయటికి వెళ్ళాలి కదా. చూసారా ప్రేమటువంటి వాళ్ళరా, ఆ రోజు అదే సమాజం షడ్రకు మెషగ్న అభిజ్ఞలను కూడా ప్రశ్నించింది. మీకు అవసరం రా, వేడిమి గల అగ్నిగుండం సిద్ధంగా ఉంది మీ కొరకు. ఈ తరం వాళ్ళు కూడా ఆ రోజు ఉంటే ఆ రోజు ఉన్నటువంటి ఆ షడ్రకు మెషక్ అభిజ్ఞ వాళ్ళని అదే ప్రశ్న వేసిండే వాళ్ళే. ఈరోజు మనకు కూడా అలాంటి ప్రశ్న వస్తుంది. అవసరమా మీకు? కరోనా కాలాల్లో 1 గంట 2 గంటలు మాత్రమే నువ్వు దేవుని సమ్ముఖంలో గడుపుతావు. కాపాడేటటువంటి దేవుని సమ్ముఖానికి నువ్వు వస్తున్నావన్న ఆలోచన కూడా నీకు లేకుండా, షాపుకు పోయేటప్పుడు లేనటువంటి ఆలోచన, మిగిలిన నీ కార్యక్రమాలన్నీ చూసుకునేటప్పుడు లేనటువంటి ఆలోచన, ఓ బైబిల్ తరగతికి వచ్చేసేటప్పుడు, ఓ దేవుని సమ్ముఖానికి ఆరాధన చేసేదానికి వచ్చేసేటప్పుడు పిల్లకాయలు వద్దులే అన్న ఈ రోజా, భార్య కూడా వద్దు, అమ్మా నాన్న అసలు వద్దోళ్ళు, ఎందుకు? పెద్దోళ్ళు కదా. చూసారా ప్రేమటువంటి వాళ్ళ, దేవుని దాకా వచ్చేసేటప్పటికి దేవునికి మిగిలేది అన్యాయమే తప్ప న్యాయం ఎక్కడా కనిపించట్లేదు మన యొక్క ప్రవర్తన నియమావళిలో. అందుకనే ఈరోజు నీకు సహవాసం అంటే ఏంటో నీకు అర్థం కాకపోవడం వల్ల ఎక్కడెక్కడో ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రేమటువంటి వాళ్ళ. మిగిలిన విషయాలన్నిటిలో సాగిపోతున్నాము. నిజంగా సహవాసం అంటే ఏంటి అనేటటువంటి మనం ఆలోచించగలిగితే ఒకరి గురించి ఒకరు ఆలోచించడం అన్న సంగతిని నువ్వు ఆలోచన చేయాలి. సహవాసం అంటే ఏదో వచ్చి పక్కన కూర్చొని సెకండ్ లేకపోయినా బాగున్నా ఇది కాదు. ఒకరిని గురించి ఒకరు నువ్వు ఆలోచిస్తావని, ఒకరి యొక్క కష్ట సుఖాలలో నువ్వు పాలు పంచుకుంటావని. ఒకరికి ఏదైనా కష్టం వచ్చిందా, కష్టం వస్తే నువ్వు ఆదుకోవాలి. సంతోషం కలిగిందా, నువ్వు పంచుకోవాలి. సహవాసం, ఒకరిని గురించి ఒకరు ఆలోచించేటటువంటి తత్వం ప్రేమటువంటి వాళ్ళ. అందుకని అపోస్తుల బోధ సహవాసం, రొట్టె విరిచే కార్యక్రమం, ప్రార్థన చేసేటటువంటి కార్యక్రమం ఈ 4 గోడలుగా మిగిల్చారు అపోస్తులు. ఇందులో నువ్వు ఏదిలో నుండి నువ్వు తప్పిపోయినా కూడా తిరిగి అతుక్కోవడం చాలా కష్టమైపోతుంది ప్రేమటువంటి వాళ్ళ. అందుకనే సహవాసం, అందులో మరి ముఖ్యంగా ఆత్మయందు సహవాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే ఈరోజు నీకు ఆత్మను గురించి కూడా కొంచెం అర్థం అవ్వాలి. ఒకసారి మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఆలోచించగలిగితే, మరియు సహోదరులారా, ఏ వరాలంటివి? ఆత్మ సంబంధమైన వరములు అన్నాడు. ఆత్మ సంబంధమైన వరములు. ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడితే అటు ఏమైపోతున్నారు? నడిపించబడితిరని మీకు తెలియను. ఈ మార్గంలోకి రాకముందు మన పరిస్థితి ఎటు పడితే అటు. ఆదివారం అయితే ఎక్కడుండేవాళ్ళం? మన ఇష్టం. కానీ ఇప్పుడు ఆదివారం అయితే ఇంతకుముందు పూర్వము మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపింపబడితేరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు,
పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునూ యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను అని చెబుతూ కృపావరములు నానా విధములుగా ఉన్నాయి అన్నాడు. కృపావరములు ఎలా ఉన్నాయంట? నానా విధములుగా ఉన్నాయి. అంటే ఈ కాంటెస్ట్ అంతా దేని గురించి ప్రారంభమవుతుందంటే కృపావరాలు. ఏ కృపావరాలు? ఆత్మ సంబంధమైనటువంటి కృపావరాలు. అందుకనే ఆత్మ సంబంధమైనటువంటి కృపావరములను గూర్చి చెబుతూ ఆత్మ కలిగినటువంటి వాడు ఆత్మ అనుగ్రహించేటటువంటి కృపావరములను కలిగి ఉంటాడు. అందుకనే ఎవడైనను దేవుని ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు అని చెబుతూ కృపావరాలు ఎలా ఉన్నాయంట? నానా విధములుగా ఉన్నాయంట. ఒకే విధంగా లేవంట. కృపావరాలు నానా విధములుగా ఉన్నవి, నానా విధములుగా ఉన్నవి. కానీ ఆత్మ ఒక్కడే. కృపావరాలు అయితే నానా విధాలుగా ఉన్నాయి, కానీ వాటి అనుగ్రహించే ఆత్మ మాత్రం ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. దీన్ని డివైడ్ చేస్తున్నాడు ఆత్మవరములను. ఒకటి కృపావరాలుగా, రెండు పరిచర్యలుగా. పరిచర్య అంటే సేవ, మినిస్ట్రీస్. మన భాషలో చెప్పాలి మినిస్ట్రీస్. నెక్స్ట్ లైఫ్ మినిస్ట్రీస్ అనుకున్నాం కదా. మినిస్ట్రీస్ సేవ. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైనటువంటి కార్యములు, నానా విధములైనటువంటి కార్యం. అన్ని డిఫరెంట్ టైప్సా? అవును. కృపావరాలు డిఫరెంట్, పరిచర్యలు డిఫరెంట్, కార్యక్రమాలు కూడా డిఫరెంట్. కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు. ఎవరి కొరకు అంటండి? ఎవరి కొరకు? అందరి ప్రయోజనము కొరకు. అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది అన్నాడని. అందరి ప్రయోజనము కొరకు, అందరి ప్రయోజనము కొరకు బాగా ఆలోచించుకోవాలి. ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. అందరి ప్రయోజనము కొరకు. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ప్రధాని మోడీ గారు ఒక శానిటరీ పని చేసేటటువంటి ఒక ఆమెను తన బిల్డింగ్లోకి రప్పించుకొని ఒక కుర్చీ మీద కూర్చోబెట్టి పళ్ళెం తెచ్చి ఏం చేశాడు? కాళ్ళు కడిగాడు. తెలుసా మీకు? ఈ వీడియో వచ్చిందా? వైరల్ అయిందా లేదా? న్యూస్లో కూడా వచ్చింది. ఎందుకు ఒక ప్రధానమంత్రి ఒక శానిటైజేషన్ లేకపోతే పారిశుద్ధ్య కార్మికురాలను తీసుకొచ్చి కాళ్ళు కడిగాడు? ఎందుకు కడిగాడండి? ఊరికే కడిగాడా? అంటే పారిశుద్ధ్య కార్మికులందరి తరఫున ఒక ఆమెను సెలెక్ట్ చేసినారు. ఆమె ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళింది, ఆ బిల్డింగ్కి వెళ్ళింది. అప్పుడు ఆయన కాళ్ళు కడిగి ఆమెను సన్మానించి పూలమాల లేకపోతే శాలో కప్పి పంపించేసినాడు. ఎందుకు అలాగెందుకు చేశాడు? ఆమె విషయంలో ఎందుకు చేసినాడు? ఆమె విషయంలో ఎందుకు చేశాడంటే ఆమె వెనుకాల భారతదేశ పారిశుద్ధ్య కార్మికులందరూ ఉన్నారు అని అర్థం. అందరినీ ప్రధానమంత్రి ఏం చేశాడు? ఇదిగో మీ అందరి పాదాలు కడుగుతున్నాను. ఎందుకు? మీరందరూ కూడా సేవ చేస్తున్నారు. భారతదేశాన్ని పారిశుద్ధ్య దేశంగా చేస్తున్నారు కాబట్టి దానికి సేవలను గుర్తించినటువంటి ప్రధాని గారు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించారు. ఇప్పుడు మనం బాగా ఆలోచించగలిగితే పారిశుద్ధ్య కార్మికులు అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎంతమంది అయితే ఈ దేశంలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా అందరి ప్రయోజనం కొరకు పనిచేయాలా, లేకపోతే వారి ప్రయోజనం కొరకే పనిచేయాలా? చూసారా? అంటే ఈ పారిశుద్ధ్య కార్మికురాలుగా వీళ్ళు ఎందుకు ఛార్జీ తీసుకున్నారు భారతదేశంలో అంటే, మేము అందరి పనులు చేస్తాము, అందరికీ సంబంధించిన శానిటైజేషన్ లేక శానిటరీ వర్క్ మేము చేస్తామనేటటువంటి ఒక నిర్ణయంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ జాబ్లో చేరారండి. అలా చేరినటువంటి వాళ్ళు అమ్మో కరోనా బయట ఉంది కాబట్టి
బాగా ఆలోచించాం. కరోనా ప్రపంచంలో ఉంది కాబట్టి మేము పారిశుద్ధ్య కార్మికులము కాబట్టి మేము మా ఇంటినే మేము శుభ్రం చేసుకుంటాము అని ఒకవేళ అనుకుంటే బాగా ఆలోచించండి. కరోనా బయట విజృంభిస్తూ ఉంది, నేను పారిశుద్ధ్య కార్మికురాలని కాబట్టి నేను నా ఇంటినే నేను శుభ్రపరుచుకుంటాను అని అనుకుంటే సమాజం బాగుపడుతుందా? బాగుపడుతుందా? ఓ డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ను కూడా గౌరవించినాడు ప్రధానమంత్రి. లేదు ఇప్పుడు డాక్టర్ కోర్సు ఎన్నుకున్నటువంటి ఇతను ఉత్తీర్ణుడై ఓ డాక్టర్ వ్యవస్థలో పనిచేయాల్సినటువంటి ఇతను, ఒక హాస్పిటల్ తరపున పనిచేయాల్సినటువంటి ఇతను, పేదల యొక్క రోగాలను బాగు చేయాల్సినటువంటి ఇతను, రోగుల కొరకు ఎన్నో సేవలు చేయాల్సినటువంటి ఈ డాక్టర్లు నర్సులు ఎవరైతే ఉన్నారో, అమ్మో బయట మాకు కరోనా ఉంది, అందువల్ల మేము మా బంధువులకు మాత్రమే మేము చేస్తాము, డాక్టర్నైనా నేను మా అమ్మకు అనారోగ్యం ఉంటే ఆమెకు చూసుకుంటాను, మా నాన్నకు బాగలేకపోతే నేను ఇంటికి చూసుకుంటాను, మా చెల్లికి మా అత్తకు బాగలేకపోతే నేను ఇంట్లో నుంచి గడప దాటకుండా వీళ్ళకి కావాల్సిన వాటిని నేను చూసుకుంటాను అని అంటే సమాజం పరిస్థితి ఏంటి? ఎలా ఉంటుంది సమాజం పరిస్థితి? ఎందుకు? నేను బయటికి వెళ్తే కరోనా ఉంది, అందుకని నేను ఇంట్లోనే ఉండి ఏం చేస్తాను, నా వాళ్ళకి మాత్రమే నేను ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాను. సరిపోతుందా? ఒక కరెంటు పనిచేసే వ్యక్తి ఉన్నాడు, లైన్ మెన్ అంటాం మనం. నేను ఈ కోర్సులో చేరింది, లేకపోతే ఈ ఉద్యోగంలో చేరి ఇదిగో బయట కరోనా ఉందండి, నేను రాకూడదు, అందువల్ల కరెంటు పోతే నా ఇంటి వరకే నేను రిపేర్ చేసుకుంటాను, నా ఇంటి వరకే తగిలించుకుంటానంటే సమాజ శ్రేయస్సు బాగుంటుందా? బాగుంటుందా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళ, అందరి ప్రయోజనం కొరకు నువ్వు అందులో చేరావు, అందరి ప్రయోజనం కొరకు నువ్వు అందులో ఉన్నావు. అందరి ప్రయోజనాన్ని నువ్వు లెక్క పెట్టకుండా నువ్వేం చేస్తున్నావు అని అంటే ఇది నా వరకే అని ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగంలో ఉండి కూడా నేను అక్కడికి వెళ్తే అది నాకు అంటుకుంటుంది కాబట్టి నేను అక్కడికి రాను, నా ఇంట్లోనే నేను ఉండిపోతాను, నా ఇంట్లో వాళ్ళకే నేను సేవలు చేసుకుంటాను, నా ఇంటి వరకే వైరింగ్ చేసుకుంటానని ఒక కరెంటోడు అనుకున్నా, ఒక పారిశుద్ధ్య కార్మికుడు అలా డిసైడ్ చేసుకున్నా, ఓ డాక్టర్ అలా ఆలోచన చేసినా కూడా సమాజం యొక్క పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. సమాజం యొక్క మనుగడ ఏంటి మీరు ఆలోచించేయండి ప్రేమటువంటి వాళ్ళు. ఓ ఇంజనీర్ ఉన్నాడు, నేను నా ఇంటికే కట్టుకుంటానండి, నా ఇంటికే నేను ప్లాన్ వేసుకుంటాను, మిగతా ఏ బిల్డింగ్లకి నేను ప్లాన్ అయినట్టు కుదురుతుందా? సమాజం యొక్క శ్రేయస్సు ఏమైపోవాలి అంటే ఒకడు శానిటైజేషన్, ఒకడు డాక్టరు, మరొకడు లైన్మెన్, ఇలా వీళ్ళందరూ ఇవి అత్యవసరమైనటువంటి సేవలని వీటికి కరోనా విషయంలో కూడా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? మినహాయింపు ఇచ్చింది కదా. అందుకని మీరు గమనించారో లేదో, ఈ కరోనా లాక్డౌన్ విషయంలో బండి మీద వాళ్ళు ఏం గుర్తులు వేసుకుని తిరుగుతున్నారు? ఎమర్జెన్సీ సర్వీసెస్, అంతేనా? ఎమర్జెన్సీ సర్వీసెస్ అంట వాళ్ళు, ఎమర్జెన్సీ సర్వీసెస్. బండి మీద దాన్ని తగిలించుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీస్ ఆపాడు. ఇప్పుడు కరోనా విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోలీసు కూడా అమ్మో బయటికి వెళ్తే డ్యూటీలో ఏమొస్తుంది, నాకు కరోనా వస్తుందని నేను నా ఇంటి వరకే నేను కాపలా కాసుకుంటానంటే కుదురుతుందా? సమాజం ఏమైపోవాలి ప్రేమటువంటి వాళ్ళ? సమాజం ఎటు వెళ్ళిపోవాలి? ఎవరికి తగినటువంటి పనులు సమాజ శ్రేయస్సు కొరకు పని చేయవలసినటువంటి ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళ ఇళ్లకే పరిమితమైపోతే సమాజాన్ని పట్టించుకునేవాడెవడు? సమాజం ఏమైపోవాలి? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అన్ని డిపార్ట్మెంట్లు, పోలీసుడు వాళ్ళ ఇంటికే కాపలా కాసుకుంటున్నాడు అనుకున్నాం, శానిటైజింగ్ చేసేవాడు వాడింటికే పరిమితమైపోయి వాడి ఇంట్లో నుంచి కదలకుండా వాడింట్లోనే ఏం కొట్టుకుంటున్నాడు, నిద్రలేసి శానిటైజింగ్ చేసేసుకుంటున్నాడు, ఇల్లు నీట్గా పెట్టుకుంటున్నాడు అని అనుకున్నాం కొంచెంసేపు. డాక్టర్ వాళ్ళ ఇంటి వాళ్ళకే అన్ని చేసుకుంటున్నాడు అనుకున్నాం కొంచెంసేపు. ఓ లైన్మెన్ తన ఇంటికే అన్ని చేసుకుంటున్నాడు అనుకున్నాం కొంచెంసేపు. మరి మిగతా పరిస్థితి ఏంటి? సమాజంలో ఇవి రానటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? బాగుపడుతుందా సమాజం? ఇప్పుడు బాగుపడదు ప్రియమైనటువంటి సమాజానికి మనుగడ అనేటటువంటిదే ఉండదు. అందుకని ఎక్కడ నీ ఇంటి కొరకే చేసుకుంటావేమోనని ఒక పారిశుద్ధ్య కార్మికురాలను తీసుకెళ్లి పెట్టుకున్నాడా, కాళ్ళు కడిగేసినాడు. చూసారా, మిగిలిన పారిశుద్ధ్య కార్మికులందరూ మనం చేసే సేవలను గుర్తించి కదా
రోజు ప్రధానమంత్రి మా వాళ్ళ కాళ్ళు కడిగాడు అని గర్వంగా చెప్పుకునే విధంగా, ఇదిగో నా ఇల్లు మాత్రమే కాదు, నా వీధిలో ఉన్న 10 మంది ఇళ్ళు కూడా నేనేం చేయాలి, ఇప్పుడు క్లీన్ చేసేసేయాలి అని ఒక పారిశుద్ధ్య కార్మికుడు అనుకుంటే సమాజం యొక్క శ్రేయస్సు ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. నా ఇంటి వరకే కాదు నేను కాపలా కాసేది, ఒక పోలీసును అయ్యుండి కూడా నా ఇంటి వరకేంటి నేను కాపలా కాసేది. కరోనా ఉన్నా పర్లేదు, కానీ ఇలాంటి టైంలోనే నేను ఎక్కువగా సమాజానికి ఉపయోగపడాలని ఒక డ్యూటీ చేసేటటువంటి పోలీస్ ఆఫీసరు, నిజంగా చాలా మంది పోలీసు అధికారులు ఆ రోజుల్లో ఇళ్ళకి వెళ్ళలేదంట. కారణం ఏంటి? ఎక్కడ మేము డ్యూటీలో మాకేమన్నా కరోనా అంటుకుంటే మా బిడ్డలకు అంటుకుంటుందేమో అన్న ఆలోచనతో చాలా మంది ఇళ్ళకు కూడా పోలేదంట. చాలా మంది డాక్టర్లకు రూమ్స్ పైన ఇచ్చేసినారంట హాస్పిటల్లో. కారణం ఏంటంటే, వద్దు, మీరు క్షేమంగా ఉండాలి, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి, అందుకని మీరు క్షేమంగా ఇక్కడే ఉండండి. వచ్చే రోగులను చూసుకోండి, వారి బాగోగులేంటో సరిచేయండి. ఎన్ని ఫెసిలిటీస్ మీకు తెలుసు. తెలంగాణ గవర్నమెంట్ ఇలాంటి ఒక సర్వీసెస్ చేస్తున్నటువంటి ఆ ఎంప్లాయీస్కి అందరికీ 10% ఇంక్రిమెంట్ అనేది ప్రతి నెల ఇస్తూ ఉందా లేదా? ఎందుకు అలా ఇవ్వడం? మీరు మీ ఇళ్లను కాపాడుకోవట్లేదు, మీరు సమాజాన్ని కాపాడుతున్నారు. సమాజం బాగుండాలని మీ అందరూ మీ ప్రాణాలను పణంగా పెట్టి వాటికి సేవలు చేస్తున్నారు. అందుకని మీకు ప్రోత్సాహకరమైనటువంటి బహుమతులు అని నేను 10% ఇంక్రిమెంటా? అవును. ప్రిమిటువంటి వాళ్ళరా, ఒక వ్యవస్థ ఇంతగా బాగుండాలని అంటే, ఒక వ్యవస్థ సంక్షేమంగా పనిచేయాలని అంటే, ఒక వ్యవస్థలో ఉన్నటువంటి మనుషులందరూ క్షేమంగా తమ తమ పనులు చేసుకోవాలని అంటే ఇన్ని వ్యవస్థలు పనిచేయాలా? అవును. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు పనిచేయాలి, హెల్త్ డిపార్ట్మెంటు పనిచేయాలి, పోలీస్ డిపార్ట్మెంటు పనిచేయాలి. ఇలా ఎన్నో డిపార్ట్మెంట్లు పనిచేస్తేనే వ్యవస్థ అనేటటువంటిదే ఒక పటిష్టమైనటువంటి విధానంలోకి చేరుకుంటుంది. ఇంతమంది పనిచేస్తేనే వ్యవస్థ బాగుంటుందని నువ్వు అనుకున్నప్పుడు అంతమంది పనిచేసేది ఎవరి కొరకు అని అంటే వాడి కొరకు మాత్రం కాదు. అందుకే నేను చెప్తున్నాను, ఇక్కడ అనేకమైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే, అయినను అందరి ప్రయోజనము కొరకు అన్నాడు. అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అన్నాడండి. అందరి ప్రయోజనం కొరకు ఆత్మ యొక్క ప్రత్యక్షత అందరికీ అనుగ్రహింపబడుతుందంట. ఆత్మ యొక్క ప్రత్యక్షత అందరికీ అనుగ్రహింపబడుతున్నది. ఎందుకు అందరికీ ఆత్మ యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది? అందరి ప్రయోజనం కొరకు. ఒక లైన్మెన్ ఎందుకున్నాడు? అందరి ప్రయోజనం కొరకు. ఒక డాక్టర్ ఎందుకున్నాడు? సమాజంలో ఎందుకున్నాడు? అందరి ప్రయోజనం కొరకు. ఒక ఇంజనీర్ ఎందుకున్నాడు? అందరి ప్రయోజనం కొరకు. ఓ నర్సు ఎందుకుంది? అందరి ప్రయోజనం కొరకు. నర్సుగా అయ్యింది అందరి ప్రయోజనం కొరకే, కానీ నీ ఇంట్లో వాళ్ళకి సెలైన్లు పెట్టుకొని నీ ఇంట్లో వాళ్ళకి ఇంజెక్షన్ వేసుకోవడానికి కాదు. ఇప్పుడు ఆలోచించేయండి, ఆత్మ యొక్క వరములు ఎలా ఉన్నాయంట? నానా రకాలుగా ఉన్నాయి అన్నాడండి. ప్రజలందరూ ఉన్నారు, కానీ అందరూ ఒకే దాంట్లో నిష్ఠితులా? కాదు. ఒకడు పోలీస్ డిపార్ట్మెంట్, ఒకడు ఇంకో డిపార్ట్మెంట్. ఎందుకు ఈ డిపార్ట్మెంట్లన్నీ? వ్యవస్థను బాగు చేయడానికి, వ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిపించుకోవడానికి, సమాజం క్షేమంగా ఉండడానికి అన్ని డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయని అంటే అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నాయి సమాజం బాగుండాలని. అలా కాకుండా నేను సమాజం జోలికి పోనండి, నేను నా ఇంట్లోనే కూర్చొని ఉంటానని అంటే వీలవుతుందా? ఈరోజు నువ్వు ఆగిపోయి ఇంట్లో ఉన్నావంటే కారణం ఏంటి? ఆత్మ అనుగ్రహించు కృపా వరాలను ఏదో ఒకటి తీసుకుని అది అందరి ప్రయోజనం కొరకు అని నువ్వు ఆలోచించకుండా అందరి ప్రయోజనం కాదు తర్వాత సంగతి, ముందు బయటికి నేను వెళ్తే నేనేమైపోతాను? బయటికి నేను వెళ్ళాను నేనేమైపోతాను? బయట ఏముంది? కరోనా ఉంది, అందువల్ల పోవడానికి లేదా? ఒకవేళ అలాగనే అనుకుంటే డాక్టర్ల పరిస్థితి ఏంటి?
ఓ డాక్టర్ బయట కరోనా ఉంది నేను ఫోన్ ప్రాక్టీస్ కానంటే నేను వెళ్ళి ఏ పేషెంట్ని చూడనని అనుకుంటే మరి బాగుపడి డిశ్చార్జ్ అయినటువంటి వాళ్ళ సంగతి ఏంటి? ఇతని వల్ల కాదా? ఇతడు జరిగించినటువంటి సేవల వల్ల అతను ఇంటికి వెళ్ళలేదా బ్రతికి? ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆత్మవరములు, ఆత్మయందు ఏ సహవాసమైనా ఒకవేళ నీకుంటే ఆ ఉన్నటువంటి ఆ సహవాసంలో నువ్వు ఏక మనస్సును కలిగి ఉంటావు, ఏక తాత్పర్యాన్ని కలిగి ఉంటావు, ఒకే మనస్సుతో నువ్వు ఆలోచించేస్తావు. అందుకని కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. ఆత్మ అనుగ్రహించు వరాలు నానా విధాలుగా ఉన్నాయి. ఇదిగో నువ్వు సంఘం అనేటటువంటి ఈ వ్యవస్థలోకి నువ్వు వచ్చినప్పుడు, ఈ వ్యవస్థలోకి నువ్వు వచ్చిన తర్వాత నీకంటూ ఓ కృపావరాన్ని ఆత్మ నీకు అనుగ్రహించింది. సమాజంలో ఒకడు లైన్మెన్, సమాజంలో ఒకడు పోలీసు, సమాజంలో ఒకడు డాక్టరు, కానీ సంఘం అనేటటువంటి సమాజంలో నువ్వు ఒకడు ఆత్మ అనుగ్రహించేటటువంటి ఒక కృపావరాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నావు. ఆ కృపావరం నీలో ఎందుకుంది? నీ వరకే ఉంచుకోదానికి కాదది. అది అందరి ప్రయోజనం కొరకు అది ఉపయోగపడాలి. అందరి ప్రయోజనం కొరకు అది ఉపయోగపడాలని అంటే ఆత్మ ఇచ్చు ఈ కృపావరము అందరికీ ఉపయోగపడాలంటే ఇప్పుడు నువ్వు అందరిలో ఉండాలా, లేకపోతే విడిగా ఉండిపోవాలా? అంతేనా కాదా? ఆత్మ అనుగ్రహించి ఈ కృపావరము నువ్వు కలిగినటువంటి వాడవై ఇంట్లో ఉంటే సరిపోతుందా? లైన్ మెన్ ట్రైనింగ్ అయిపోయినాడు, ఓకే, అంత పోస్టింగ్ వచ్చేసింది, ఇంట్లో ఉంటే సరిపోతుందా? వ్యవస్థ బాగుపడుతుందా? లేదు. ఆత్మ అనుగ్రహించు కృపావరాన్ని నువ్వు ఒకటి తీసుకున్నావు, తీసుకెళ్ళి ఇంట్లో కూర్చున్నావు. నాకెందుకు సమాజం అంటున్నావు, నాకెందుకు సమాజంగా కూడుకోవడం అంటున్నావు, నాకెందుకు సంఘం అని అంటున్నావు, నేనెందుకు ఆదివారం రావాలి, నేనెందుకు బుధవారం రావాలి, అది ఇంట్లో ఉంటే వచ్చేస్తుంది కదా నా దగ్గరికి అని అనుకుంటున్నావు. నో, ఆత్మ ఎందున్నటువంటి ఆ సహవాసాన్ని నువ్వు కోల్పోతున్నావు. అందుకని ఆయన చెబుతూ అది అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఎలాగ అనుగ్రహించబడుతుంది? ఎలాగంటే ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, ఒకడికి ఎలా వెళ్ళిపోయిందంట? ఆత్మ మూలముగా బుద్ధివాక్యము వెళ్ళిందంట ఒకడికి. అంటే ఒకడు దేంట్లో ప్రసిద్ధి అవుతున్నాడు సంఘంలో? వాక్యాన్ని చెప్పడంలో. మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరొకడికి విశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమానికి వెళ్ళిపోతున్నాడంట. మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. చూసారా? ఆత్మ కలిగించు కృపావరాలు ఎలా ఉన్నాయంటే అన్ని ఒక్కటిగా లేవంట. కానీ ఆత్మ ఒక్కడే, ఆత్మ ఒక్కడే, కానీ ఆత్మ కలిగించు కృపావరాలన్నీ డిఫరెంట్ టైప్స్ అంట. అవి కృపావరాలు నానా రకాలుగా ఉన్నాయి. పరిచర్య కూడా నానా రకాలుగా ఉంది. కార్యక్రమాలు కూడా నానా రకాలుగా ఉన్నాయి. ఈ నానా రకాలనేటటువంటివి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఒకరిలోనే ఉంచుకోలేదంట పరిశుద్ధాత్మ. ఒకరిలోనే అన్ని ఉండేటట్లుగా చేయలేదంట. అవి అందరిలో వ్యాపించేటట్టు చేసినాడంట. ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం ఆలోచించేద్దాం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, అదిగో దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. ఎలా ఇచ్చాడంట సంఘంలో? ఒక్కొక్కనికి తానే విభజించి ఇచ్చాడంట. దేన్ని బట్టి ఇచ్చాడంట? పని దేన్ని బట్టి ఇచ్చాడంట? విశ్వాస పరిమాణమును బట్టి నీకు పని అప్పగించాడంట. ఈ వ్యవస్థలో, ఈ వ్యవస్థ ఏ వ్యవస్థ ఇది? సంఘం అనేటటువంటి వ్యవస్థలో నీకున్నటువంటి విశ్వాసానికి తగినట్టుగా నీకు ఒక పని అప్పగించబడింది అన్నాడు.
సమాజం అనే లోకం అనేటటువంటి ఆ సమాజంలో ఒక్కొక్కడు ఓడి టాలెంట్ని బట్టి ఒకడు డాక్టర్ అయిపోతున్నాడు, ఓడి టాలెంట్ని బట్టి ఒకడు లైన్మెన్ అయిపోతున్నాడు, ఓడి టాలెంట్ బట్టి ఒకడు పారిశుద్ధ కార్మికుడు అయిపోతున్నాడు. కానీ అలా అయినటువంటి వాళ్ళందరూ మా ఇళ్లకే మేము సేవలు చేసుకుంటామని ఇంట్లో కూర్చుంటే సమాజం యొక్క పరిస్థితి ఏంటి? సమాజం మనుగడ కోల్పోతుంది. అలాగే ఆత్మ దేవుడు అంట సంఘంలోకి వచ్చినటువంటి వారికి వారి వారి యొక్క విశ్వాస పరిమాణం చొప్పున ఏం చేస్తున్నాడంట, ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెబుతున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను, ఒక్క శరీరములో అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో. ఇండియాలో సమాజం అనుకుంటే ఇండియాలో అందరికీ ఒకే పని ఉంటుందా? లేదు. ఒక్కటే పని ఎలాగుండదో క్రీస్తు శరీరం అనేటటువంటి, క్రీస్తు సంఘం అనేటటువంటి ఈ శరీరంలో ఉన్న ప్రతి సభ్యుడికి కూడా ఒకే పని ఉండదు. ఒకే పని ఉండదు. అలాగే అనేకులమైనటువంటి మనము ఒక్క శరీరముగా ఉండి మీకు అప్పుడప్పుడు ఏదన్నా పోస్ట్కి అప్లై చేసేటప్పుడు ఇండియన్నా లేకపోతే ఫారిన్ రిటర్న్ అంటుంది. ఇండియన్ అంటే మనోడు అని అర్థం, ఫారిన్ వాడు అంటే వేరే. ఏదన్నా గుచ్చుకుని అనుకో, మన బాడీలో ముళ్ళు గుచ్చుకునింది అనుకో, లేకపోతే వేరేది ఏదన్నా చేలో లేకపోతే ఏదన్నా, దాన్ని ఏమంటారు తెలుసా మెడికల్ భాషలో? ఫారిన్ బాడీ అంటారు. అంటే ఈ శరీరానికి సంబంధించింది కాదా? ఈ శరీరానికి సంబంధించింది కాదది. మరి ఈ శరీరానికి సంబంధించింది ఏంటి? ఈ శరీరానికి సంబంధించింది ఏంటంటే తల, కాళ్ళు, మొండెం, చేతులు, ఇవి అవయవాలు. ఈ అవయవాలను నువ్వు గమనించు, అన్నిటికీ ఒకే పని ఉండదు. అది ఎలాగో సంఘములోకి చేర్చబడిన తర్వాత ఉన్నటువంటి మనము అనేకులమై ఉన్నను, అనేకులకు అనేక రకాలైనటువంటి పనులు ఉంటాయి. అది ఆయన చెబుతూ, అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ఒకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం. ఎలా ఉన్నామంట? మనం కూడా వేరు వేరు కృపావరములు కలిగినటువంటి వారమై ఉన్నాం. మనకి ఎలా కృపావరం అనుగ్రహించబడింది? దేన్ని బట్టి అనుగ్రహించబడింది? మనకి విశ్వాస పరిమాణమును బట్టి అనుగ్రహించబడింది. ఎవరిచ్చారు? ఆత్మ అనుగ్రహించు కృపావరాలు. అంటే ఎవరిచ్చారండి? ఆత్మ అనుగ్రహించు కృపావరాలతో ఒకే శరీరంలో ఉన్నాం అనేకులమైన మనము ఆత్మ అనుగ్రహించు కృపావరాలను కలిగి ఉన్నాము. అలా కలిగి ఉన్నటువంటి మనకంటూ పరిశుద్ధాత్మ దేవుడు కొంత టాలెంట్ ఇచ్చాడా? ఆ ఇచ్చినటువంటి టాలెంట్ని తీసుకొని నేను సమాజంగా కూడను అని అన్నాం అనుకో, నా పాయింట్ అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ వలన నీకు అనుగ్రహింపబడిన నానా విధాలైన రకాలలో ఉన్నటువంటి ఒక కృపావరము నీకు కూడా ఉంది అని అనుకుంటే ఆ కృపావరాన్ని కలిగి ఇంట్లో కూర్చున్నావు అనుకో, ఇప్పుడు సంఘానికి క్షేమకరమా అక్షేమకరమా? అంతే కదా. ఓ లైన్ మీద నేను కుదరదండి, నేను కరోనా ఉంది బయట, నేను రాను, నేను ఇక్కడే చేసుకుంటాను నా ఇంట్లో అన్నాడు అనుకో, సమాజానికి క్షేమకరమా వాడు అలా మాట చెప్పడం? లేదు. అందుకని చెప్తున్నాడు, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ఇప్పుడు ఎలా ఉన్నామంట? సంఘములోకి వచ్చిన ప్రతి ఒక్కడు ఆత్మ అనుగ్రహించు కృపావరాలు కలిగి ఉన్నాడు. అలా కలిగి ఉండి ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచిస్తాము. ప్రవచించే కృపావరం ఉందాం. ప్రవచించడం అంటే జరగబోయేదని చెప్పడమా? ఎవడికి తెలుసు జరగబోయే? ప్రశ్న చెప్తాం అంటే అది కాదు ఇక్కడ. ప్రవచన వరం అంటే జోస్యం చెప్తాం, లేకపోతే పలానా చెప్తాం, ఇంద్రజాలం, అది కాదు ఇక్కడ. జరగబోయేదాన్ని చెప్పడం. ఇదిగో నువ్వు ఇలా అబద్ధం ఆడుతున్నావు, అబద్ధం ఆడితే దెబ్బలు తింటామని చెప్పడం.
ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోనూ. ఇంకో పని ఏంటి? పరిచర్య చేసే పని. పరిచర్య అంటే ఏం చేయాలా? అందరూ కుర్చీలు వేసిన తర్వాత వస్తారు, కానీ ఈకి ముందు ఎవడన్నా వచ్చి ముందు పరిచర్య చేసిన కార్యక్రమాలు ఉన్నాయి? రోజు మీరు వచ్చే టయానికి ఎన్ని సిద్ధంగా ఉంటాయి? ఎవరు చేస్తున్నారు? పరిచర్య చేసే వరాన్ని ఒకరు పొంది ఉన్నారు. అందరికా? లే, మనం పొందినా కూడా మనం ఇంట్లో చేరి టయానికి పోదాం, నా కోసం ఒకడు కుర్చీ వేసి పెట్టే తీరాలి. నేనంటే ఏమనుకున్నావు? నేను పోయి ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చోవాలి అనుకుంటావా? అనుకో, ఇబ్బంది ఏమి లేదు. కానీ పరిచర్య ధర్మం నీకు కూడా ఇచ్చున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోయేసి, క్లీన్ చేయాల్సినటువంటి అవసరత నా మీద కూడా ఉందన్న ఆలోచన కూడా లేకుండా క్లీన్ అయిన తర్వాత వచ్చి కూర్చుంటున్నావేనంటే ఇది ఇల్లు కాదు. ఇంట్లో అయితే నీ ఇంటికి నువ్వే చేసుకో, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇది సంఘం క్షేమాభివృద్ధిని అందాలని అంటే ప్రవచించేవాడు ప్రవచించాలి, పరిచర్య చేసేవాడైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరికలోను, పంచిపెట్టువాడైతే శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను అన్నాడండి. ఎన్ని పనులున్నాయి. ఈ పని ఏది నాకు సంబంధించింది కాదు అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఏ పని? ప్రేమించడం, పంచిపెట్టడం, కరుణించడం, పరిచర్య చేయడం, ప్రవచించడం, బోధించడం, ఇవన్నీ నాకేం అనిపించట్లేదే అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మకు నీకు చాలా దూరంగా ఉండవన్న సంగతి నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే ఏ సహవాసంలో లేవు? ఆత్మ సహవాసంలో లేవు. ఎందుకంటే ఇవన్నీ ఆత్మ అనుగ్రహించేటటువంటి వరాలు. ఇవన్నీ ఆత్మ అనుగ్రహించేటటువంటి వరాలు. నీకేం హెచ్చరిక చేయాలని అనిపించట్లేదా? సంఘంలో ఎవరిని హెచ్చరిక చేయాలని అనిపించట్లేదా? అనిపించట్లేదంటే ఏమని అర్థం? ఓహో, పరిశుద్ధాత్మ నాకు ఈ పని కూడా ఇయ్యలేదు. కొందరు చూడండి, కనిపిస్తే లోపాలే కనిపిస్తుంటాయి, అంతేనా కాదా? అంటే ఏమని? అతని పని ఏంటంటే లోపాలను ఎత్తి చూపించడం. ఎందుకొరకు? అతని కొరకు కాదు, అందరి ప్రయోజనం కొరకు చేయాలి ఆ పని. అందరి ప్రయోజనం కొరకు చేయాలి. ఇక్కడికి వస్తాము, నా మొదటి కుర్చీ ఇది కాబట్టి నేను గుడ్డ తీసుకురామ్మా అని చెప్పి నేను దాన్నే దుడుచుకొని అక్కడ బారేసినాను అనుకో, ఇది ఎవరి ప్రయోజనం? తుడిచే వరం నాకు ఇచ్చినప్పుడు అన్నీ తొడవాలన్నా పర్లేదా? నా ఒక్క కుర్చీ తుడిచేసి ఆడ పక్కన పెట్టుకున్నాను అనుకో, మిగతా కుర్చీల పరిస్థితి ఏంటి? హెచ్చరించేటటువంటి వాడువైతే హెచ్చరిక అనేటటువంటిది నీకు నువ్వు చేసుకోవాలి, మిగిలినటువంటి వారందరినీ కూడా హెచ్చరిక. అసలు హెచ్చరిక చేయాలనే అనిపించదు, మనకి ఎందుకులే అనిపించింది అనుకో, ఇప్పుడు నీకు ఆత్మ యందు కలిగేటటువంటి ఆ కృపావరం ఏమైపోతుంది? ఆగిపోతుందంటే, అమ్మో ఆత్మ ఉందో లేదో, ఎందుకంటే నాకేం అనిపించలేదు. కుర్చీలు తొడవాలనిపించలేదు, కుర్చీలు వేయాలనిపించలేదు, ఫ్లోరింగ్ తొడవాలనిపించలేదు, అసలు టోటల్గా ఎత్తుకుంటే రావాలనే అనిపించలేదు. అంటే కారణం ఏంటి? ఓహో, ఆత్మ దూరం అయిపోయిందేమో. మరి ఆత్మ లేకపోతే మనం ఆయన వారము కాము. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆత్మయందు సహవాసం అంటే ఆత్మ కలిగించు కృపావరాలను నువ్వు కలిగించుకున్నటువంటి వాడవై ఇదిగో అందరితో ఇక్కడికి వచ్చి సమాజముగా కూడుకుని అవి అందరి ప్రయోజనం కొరకు వాటిని ఏం చేయాలి? ఉపయోగించాలి. మనకి ఏ సహవాసం తెలుసు ఇప్పటి వరకు? రావడం, వందనాలన్నా వందనాలు బెదరం, మళ్ళీ ఎప్పుడు కలుసుకుని మళ్ళా బుధవారం, అది వీలుంటే. ఇలాంటి సహవాసంలోనే మనం ఇప్పటి వరకు బ్రతికాం. కానీ ఆత్మ సహవాసం, ఆత్మ కలిగించే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆ వర్క్ లో ఎప్పుడు మనం కనిపించట్లేదు ప్రేమటువంటి వాళ్ళు. కారణం ఏంటంటే ఎప్పుడు చేయలేదు ఆ పనులు. పంచిపెట్టేవాడు మనోడైతే, వడ్డిచ్చేవాడు మనోడైతే ఎప్పుడు పోయినా కూడా మన మొక్కలు మనకు పడతాయంట సామెత. పంచి పెట్టేవాడు ఎలా పంచి పెట్టాలా? పంచి పెట్టాలంటే వాడే రావాలరా, వాడే వడ్డించాలి. వడ్డించే పని అయితే ఎలా వడ్డిస్తాడు తెలుసా? వాడు మన అన్న భేదమే కనపరచడు.
ప్రవచించావు, అవును. వాడు జరగబోయేది చెప్తాడా? అవును. మనం ఇలా బ్రతికితే వాడు హెచ్చరిస్తాడు. వాడు హెచ్చరిక చేయట్లేదంటే ఏమని అర్థం? ఆత్మ కలిగించు కృపావరాన్ని వాడు వాడట్లేదు. అది నా వరకేలే అనుకుంటున్నాడు. లేదు లేదు, ఇది అందరి ప్రయోజనం కొరకు, అందరి ప్రయోజనం కొరకు. అందుకని అందరి ప్రయోజనం కొరకు ఏదైతే మన జీవితంలో మనకు దాపరిస్తుందో వాటన్నిట్లో అది కష్టమైన సుఖమైన. అందుకని చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35లో పౌలు గారు చెబుతూ, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు ఎడబాపుతున్నాడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను. క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపుతుందా శ్రమ? లేదు. నీకు శ్రమ వస్తే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపేటటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? లేదని చెప్తున్నాడు అక్కడ. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడేవాడు. అది శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను. ఉపద్రవం అంటే ఇందులో కరుణ కూడా ఉంది. ప్రపంచానికి వచ్చినటువంటి ఉపద్రవం ఇది. ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? అంటే నీకు ఏది సంభవించినా కూడా ఆత్మయందు నువ్వు సహవాసం కలిగినటువంటి వాడవే అయితే, ఇదిగో ఈ లిస్టులో నీకు ఏది సంభవించినా కూడా నిన్ను క్రీస్తు ప్రేమ నుండి నిన్నేం చేయదు? ఎడబాపదు. 39వ వచనంకి వస్తే, ఉన్నవైనను 38 నుంచి, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను. ఏమున్నాయి? కరోనా ఉంది ప్రపంచంలో, మనకు రాలేదు. రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు యొక్క కాన్ఫిడెంట్ చూడండి ప్రేమటువంటి వాళ్ళరా. ఈ కాన్ఫిడెంట్ లో నీకు కనిపిస్తున్నది ఏంటంటే, ఈ కృపావరాలు ఆత్మనుగ్రహించు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఈ సంఘం అనేటటువంటి ఈ క్షేమాభివృద్ధికి నువ్వు ఉపయోగించకపోతే, నువ్వు ఉపయోగించాలంటే ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తేనే ఈ సహవాసంలో నువ్వు అందరి ప్రయోజనం కొరకు దాన్ని నువ్వు మాట్లాడతావు, అందరి ప్రయోజనం కొరకు నువ్వు పరిచర్య చేస్తావు, అందరి ప్రయోజనం కొరకు దాన్ని నువ్వు ఉపయోగిస్తావు. అందుకని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఎందుకు? సంఘం అనేటటువంటి శరీరం అనే ఈ శరీరంలో ఆ అవయవాలుగా మనం అనేకులమై ఉన్నామో, అన్ని అవయవాలకు ఒకే పని ఎలాగుండదో, అనేకులమైనటువంటి మనము క్రీస్తు యొక్క శరీరంలో ఉండి వివిధ రకాలైనటువంటి పనులను కలిగి ఉందుము అన్నాడండి. ఆ పనిని చేయగలిగి ఉండి కూడా నువ్వు, నేను ఇంట్లోనే ఉంటాను, కరోనా ఉంది, బయటకు వస్తే ముఖ్యంగా చర్చికి వస్తేనే అంటుకుంటుందంట అది అని నేను అనుకున్నావు అనుకో, ఏమైపోతావు? పోనీ ఇక్కడి నుంచి తప్పించుకుంటావు, కాదంటలేదు. ఇక్కడికి నువ్వు రాకుండా ఇంట్లోనే ఉండి తప్పించుకున్నావు. అమ్మాయ ఈరోజు చర్చి బాగాలేదు కాబట్టి నాకేం రాలేదని నేను అనుకుంటావు. మళ్ళీ శనివారం దాకా కరోనా రాకుండా ఉంటుందన్న గ్యారెంటీ ఏమైనా ఉంటుందా నీకు? పోనీ అది రాదు, ఇంకోటి రాకుండా ఉంటుందా? నిన్న మా పాప వాళ్ళ క్లాస్మేట్ ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, అంకుల్ మా తాతకి బ్రెయిన్ ట్యూమర్ అంట, ఎక్కడ జాయిన్ చేయాలని. మీరు బాగా కరోనా కేసు కాదు, బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది, ఇప్పుడు ఏ హాస్పిటల్కి పొమ్మంటారు, బొల్లేనికి వెళ్ళండి అన్న. అక్కడి నుంచి తరిమేసినారు అన్నాడు, అంటే డిశ్చార్జ్ చేసేసినారు. ఏమంట, ఎందుకు చేసినారు? అక్కడ కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయి. సింహపురి ఇప్పుడు ప్రస్తుతానికి ఆడే ఉన్నాం. మరి వాళ్ళు ఏమంటున్నారు? చేర్చుకోమన్నారు. మరి నారాయణకు వెళ్ళకూడదా అన్న, అక్కడ కూడా బోర్డు పెట్టేసినారు, ఎమర్జెన్సీ కేసులు తీసుకో. మరి అపోలో ఎప్పుడో మూసేసి 4 రోజులు అయింది ఎమర్జెన్సీ, పాప చెప్తుంది. మరి చెన్నై పాస్ కావాలని అడుగుతున్నారు. ఎందుకు? స్టేట్ దాటాలంటే ఈ పాస్ కావాలంట. ఇది ఎమర్జెన్సీకి కూడా, ఎమర్జెన్సీకే అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఆలోచన చేయండి ఒకసారి. కరోనా కేసు ఎవరన్నా రిజెక్ట్ చేశాను కాదు, బ్రెయిన్ ట్యూమర్ ఎవడు తీసుకుంటున్నాడు? ఏ హాస్పిటల్ సిద్ధంగా ఉంది, నువ్వు రా మేము ట్రీట్మెంట్ చేస్తామని? దేవుడే తప్ప వేరొక ఛానల్ లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడే. అందుకే నేనేం చెప్తానంటే, ఆయనకు అనుకూలంగా బ్రతికి చూడు.
నీకు ఇవన్నీ మిగతావన్నీ అనుకూలంగా మారకపోతే అప్పుడు అడుగు. ఆయనకు అనుకూలంగా బ్రతికి చూడు ఒక్క రోజైనా కూడా, మిగతావన్నీ నీకు అనుకూలంగా మారతాయి లేదా నువ్వు టెస్ట్ చేసి చూడు దేవుణ్ణి. చరిత్రలో ఎంతమంది దేవుణ్ణి టెస్ట్ చేశారు ప్రియమైనటువంటి వాళ్ళ, టెస్ట్ చేశారు కానీ దేవుడు ఫెయిల్ అవ్వలేదు, మనిషి ఫెయిల్ అయ్యాడు. ఆ టెస్ట్లో ఫెయిల్ అయింది మనిషే. దేవునికే పరీక్ష పెట్టారా? అవును, దేవునికే పరీక్ష పెట్టారు. ఇది దేవుడు ఓడిపోతాడనే. దేవుడు ఓడిపోలేదు ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు ఎప్పుడు గెలుస్తాడు. నువ్వు ఆయన పక్షం అంటే నిన్ను కూడా గెలిపిస్తాడు. కానీ ఇక్కడ తమాషా ఏంటంటే మనం ఆయన పక్షాన ఉన్నాం. అది ఇక్కడ మన దౌర్భాగ్యం. ఒక్క అడుగు వెయ్యి చాలు అని అంటున్నాడు, నువ్వు ఆ ఒక్కడుగు కూడా నేను వేయను అని అంటావు. ఎలా సహాయం చేయాలి? ఎందుకు సహాయం చేయాలి నీకు? ప్రశ్న వేస్తే ఎందుకు సహాయం చేయాలి నీకు? జవాబు లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఆలోచించేయండి. ఓ చిన్న జ్వరం, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మా హాస్పిటల్ తీసుకోవట్లేదండి, వెళ్ళిపోండి దయచేసి. ఫస్ట్ ఓటు రాగానే గన్ను పెడుతున్నాడు నుదుటి మీద, టెంపరేచర్ ఎక్కువ, నువ్వు ఇమ్మీడియట్గా ఒరే నేను జ్వరంకే వచ్చాను, ఎక్కడికి జ్వరం ఉంటే పంపించేస్తావేంటి? పాయింట్ అర్థం అవుతుందా? నేను జ్వరంకే వచ్చాను, నువ్వు గన్ను పెట్టావు, జ్వరం నువ్వు వెళ్ళిపో వేరే హాస్పిటల్కి అంటాడు. ఆరిపోయిన అదే పరిస్థితి. ఎవడు కాపాడతాడు అనుకున్నావు ప్రేమటువంటి వాళ్ళని మీరు ఆలోచన చేయండి. అది దేవుడే. అందుకని ఆ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ సహవాసాన్ని నువ్వు వదులుకుంటావేమో. కొందరు మొదటి శతాబ్దంలో మానుకునేసినారంట ప్రేమటువంటి వాళ్ళ. ఎందుకు? ఆ రోజుల్లో కరోనా లేదు, అయినా మానుకున్నారు. ఈ రోజుల్లో నీకు ఒక కారణం దొరికింది. ఏం కారణం? కరోనా కారణం దొరికిందా? కరోనా ఏ కారణం అనుకుంటే మరొక కారణం చేత దేవుడు నిన్ను మొత్తేస్తాడేమో. పోనీ ఇక్కడ ఏమైనా తోసుకుంటూ తొక్కుకుంటూ వచ్చే పరిస్థితి ఉందా? అన్న వాక్యం చెప్తాడు ఈరోజు, ఎంత లేదన్నా ఒక 10,000 మంది వచ్చేస్తారు, మనం ఆడాడిపోయి కూర్చుంటాంలే అని అన్న పరిస్థితి ఏమైనా ఉందా? లే, నీట్గా షామినా వేసాం, దూరంగా కుర్చీలు వేసాం, శానిటైజ్ చేసాం, పిల్లలు రాగానే మీకు శానిటైజర్ అందిస్తా ఉన్నారు. పోనీ ఏమైనా దగ్గర కూర్చొని మాట్లాడుకునేదా? లే, నేను దూరంగా చేరి నేను మీతో మాట్లాడుతున్నాను కదా ప్రేమటువంటి. ఒక్కసారి ఆలోచించండి. సమాజంగా కూడడం అనేటటువంటి కార్యక్రమము అత్యవసరమైనటువంటి కార్యక్రమం అని నువ్వు భావిస్తేనే తప్ప, ఎమర్జెన్సీ అంటే అత్యవసరం. ఆదివారం వచ్చిందా, ఇది అత్యవసరం అంతే, అనవసరం కాదు, అత్యవసరమైనటువంటి సమావేశం ఇది అని నువ్వు ఆలోచిస్తే తప్ప దీనికి నువ్వు పరిగెత్తుకుంటా 108 కైనా 8 కన్నా స్పీడ్గా బండి తోలుకొని వచ్చేయాలి. ఎవరు ఇది 108? నాకే ముందుకు వెళ్ళిపోతున్నాడా? అప్పుడు 108 డ్రైవర్ ఆలోచిస్తాడు, నిజంగా కిషోర్ వీడు చర్చికి పోతుంటాడు నిజంగానే, ఎందుకు నాకంటే ముందుగా వెళ్ళిపోతున్నాడు, నన్ను క్రాస్ చేసుకుని. నిజానికి 108కి దారి ఇచ్చి పోవాలి, కానీ ఆదివారం చర్చికి వచ్చాడు 108 కన్నా స్పీడ్గా. అంత 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 అత్యవసరమా ఇది? అవును, ఇది అంత అత్యవసరమైనటువంటి సమావేశం. ఇది ఎవరికి దొరకనటువంటి సమావేశం ప్రేమటువంటి వాళ్ళరా. ఆ రోజు మానుకున్నారంటే ఆ రోజు ఏముందో మనకు తెలియదు, కానీ ఈ రోజు నీకంటూ ఒక కారణం ఉందని మానేస్తావేమో, జాగ్రత్త. ఆత్మ సహవాసములో ఆత్మ అనుగ్రహించు కృపావరాలతో నువ్వు ఇక్కడికి వచ్చి ఈ భౌతికమైనటువంటి సమావేశంలో లేక సహవాసంలో అందరి ప్రయోజనం కొరకు నువ్వు వాటిని వాడకపోతే, అలా వాడి మన శరీర అవయవాలన్నీ అరిగిపోకపోతే దేవుడు మెచ్చడు. అందుకనే చెప్తున్నాడు, బల నమ్మకమైన దాసుడా, బల నమ్మకమైన దాసుడా. దాసుడు అంటే పనివాడు. మనం ఏం పని కలిగి ఉన్నాము? ఆత్మ అనుగ్రహించు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నానా విధాలైన కృపా వరాలలో మన పనిని మనం తండ్రి అయిన దేవునికి చూపించేటటువంటి కార్యక్రమంలో నమ్మకమైనటువంటి దాసులుగా కనిపించాలి. అది కృప పంచిపెట్టే వరమా, కరుణించే వరమా, ప్రవచించేటటువంటి వరమా, ఏదైనా కూడా పని కలిగి ఉండాలి. అసలు పనే లేదనుకుంటున్నావంటే ఆత్మ నీలో దూరంగా వెళ్ళిపోయిందేమో భయపడి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆత్మ యందు ఏ సహవాసమైన అన్నాడనంటే ఆత్మ కలిగించి ఈ కృపావరాలను కలిగినటువంటి మనము భౌతికమైనటువంటి ఈ సహవాసంలో కలిగి అందరి ప్రయోజనం కొరకు దానిని అలాంటి వాటిని మనం వాడి తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనకు అనుగ్రహించబడినటువంటి ఈ పని విషయంలో మెప్పించేటటువంటి పనివారంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని గురించి అంటున్నాడు, బల నమ్మకమైనటువంటి దాసుడా, నువ్వు కొంచెంలో
నమ్మకంగా ఉంటివి కాబట్టి నీకేం కావాలా? ఇంకా నీకు పెద్దవైన కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి పెద్ద పెద్ద వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తాను పో అని అంటున్నాడు. అంత మాత్రమేనా? ఎన్నో బహుమానాలు ఉన్నాయి. 10% ఇచ్చాడండి. ఎవరు? కేసీఆర్. ప్రోత్సాహక బహుమానాలు 10%. నీకు 10% కాదు, 100%. ప్రోత్సాహక బహుమతులు 100% ఉన్నాయి. నా నిమిత్తము మీరు తల్లినైనను తండ్రినైనను ఇంటినైనను వాకిలైన ఏదైనా కూడా నా నిమిత్తం మీరు నష్టపరుచుకుని, ఇది నీ కొరకు నేను నష్టపరుచుకున్నాను తండ్రి అని నువ్వు ఒక్క మాట అడిగి చూడు. 100 times అంటున్నాడు. 100 times, 100 ఇదియు కాక నిత్య జీవము అని మాట్లాడుతున్నాడు. అని అంటే ఏ ఆఫరు భూలోకంలో నీకు పనికొస్తుంది? దేవుడిచ్చే ఆఫర్ తప్ప. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, చక్కగా ఆలోచించేయండి. ఆత్మ సహవాసంలో ఉన్నవాడు సంఘ సహవాసంలో ఉండి తీరుతాడు. సంఘ సహవాసంలో లేనివాడు ఆత్మ సహవాసంలో కూడా ఉండడు. ఆత్మ సహవాసంలో లేనివాడు దేవుని ఆత్మను కలిగి ఉండేవాడు కాదు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, కృపా వరాలు అనుగ్రహించబడినటువంటి మన జీవితాల్లో వాటిని కలిగి ఉండి నేను నా ఇంట్లోనే ఉండి నా వరకే నేను చేసుకుంటానని అంటే అది ఇక్కడ సిస్టమ్ ఒప్పుకోదు. సమాజంలో కూడా అది ఎలాగో ఒప్పుకోరో, ఇండియాలో కూడా నేను పారిశుద్ధ కార్మికుని నా ఇంటి వరకే నేను శానిటైజింగ్ చేసుకుంటానంటే మోడీ ఒప్పుకుంటాడా? కాళ్ళు కడుగుతాడా? కాలుతో దంతాడు వచ్చి. నీ ఇంటి కోసం చేసుకున్నాను కదా, నేను నీ కాళ్ళు కడిగింది అందరి ఇల్లు కడుగుతావని కదా, అంతేనా కాదా? అందరి ఇల్లు తుడుస్తావని, అందరి ఇల్లు నువ్వు శానిటైజ్ చేస్తావనే కదా నీ కాళ్ళు కడిగింది. ఇప్పుడు కుదరదు కాళ్ళు కడించుకొని ఇంటికి వచ్చి నా ఇంట్లే నేను తుడుచుకుంటానని అంటే అదే కాళ్ళు తెచ్చుకొని తంతాడా లేదా? దేవుని పరిస్థితి కూడా అలాంటిది. ప్రియమైనటువంటి వాళ్ళు, ఎన్నో అద్భుతమైనటువంటి కృపావరాలను ఆత్మయందు దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆత్మ సహవాసంలో ఉన్నవాడు సంఘ సహవాసంలో ఉంటాడు. సంఘ సహవాసంలో ఉన్నవాడు సమాజంగా కూడడం ఎప్పుడు మానాడు అంటే ఆత్మ సహవాసంలో వాడు లేనట్టే. ఆత్మ సహవాసంలో లేకపోతే దేవుడు కూడా వాడిని గుర్తించేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆత్మ సహవాసం అని అంటే ఆత్మ అనుగ్రహించు కృపావరాలను కలిగి సంఘ సహవాసంలో ఒకడు బ్రతకడం, సమాజంగా కూడడం మానకుండా ఉండడం అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని మనకు అనుగ్రహించబడినటువంటి కృపావరాలను అనగా పనులలో మనల్ని మనం నమ్మకమైనటువంటి వారిగా దేవుని సముఖమందు నిలబెట్టుకుని మనకి ఇవ్వబడినటువంటి ఏ కృపావరమైనా అది చిన్నది కానీ పెద్దది కానీ మన విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ కృపా పరిమాణాన్ని మనం కలిగి ఉండి ఆ పనిలో నమ్మకమైనటువంటి పనివారుగా నమ్మకమైనటువంటి దాసుడు అనిపించుకునేటటువంటి ఒక స్థితికి మన జీవితాల్లో ముందుకెళ్లాలని కోరుకుంటూ అలాంటి కృపావరాలు కలిగి సంఘ సహవాసంలో ప్రతి ఒక్కరూ అత్యవసరమైనటువంటి సమావేశమని గుర్తించి ఇలాంటి సమాజంగా ప్రతి ఆదివారం తండ్రి అయినటువంటి దేవుని ఆరాధించడానికి కూడుకుని రావాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ ఇదే మాటలతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ కృపలో మమ్మల్ని బలపరచడానికి సమాజంగా కూడడం అనేటటువంటిది ఎంత అత్యవసరమో దాని యొక్క ప్రాముఖ్యతను ఆత్మయందు మీరు మాకు కలిగించేటటువంటి కృపా వరాలు అవి అందరి ప్రయోజనం కొరకన్న సంగతిని మీ మాటల ద్వారా మేము నేర్చుకున్నాం. అలాంటి ప్రయోజనకరమైనటువంటి యొక్క కార్యక్రమాలను కలిగి ఉండి మేము మా గృహాలలో మా కొరకే కాకుండా సమాజంలో ఉన్న సంఘంలో ఉన్న ప్రతి అందరి కొరకు మేము వాటిని వినియోగపడేలా ఆ పనులను మేము నిర్వర్తించినట్లుగా సహాయం చేయగలని కోరుకుంటూ చేరువచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని విన్నటువంటి వాక్యాన్ని తమ హృదయాలను పదిలపరచుకోమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.